హలో అండి. ఇవాళ మార్నింగ్ పెసరట్టు వేయడానికి నేను నైటే పప్పు బియ్యం నానబెట్టుకున్నాను. ఈరోజు మార్నింగ్ నానిన పప్పు బియ్యాన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి. అందులోకి కొంచెం ఉప్పు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని రుబ్బుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూడండి, బాగా పెనం కాలాక ఇలా దోశలు వేసుకుంటే సరిపోతుంది. దీనిపైకి కొంచెం ఆయిల్, నెయ్యితో కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పెసరట్టు. తర్వాత ఆనియన్స్, క్యారెట్ వేస్తున్నాను. పిల్లలకి క్యారెట్ వేస్తే ఇష్టంగా తింటారు, అందుకని క్యారెట్ తురిమి వేసాను. ఎక్కువ ఆనియన్స్ వేసుకుని కాల్చుకుంటే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. చూడండి ఎంత ఎర్రగా కాలిందో అట్టు. సో ఈ క్వాంటిటీలో పప్పు బియ్యం నానబెట్టుకున్నామంటే అట్లు చాలా ఎర్రగా వస్తాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.